మనం ఈరోజు తైద పిండితో పొంగనాలు చేసుకుందాము. అంటే పొంగనాల పిండి మనం మిగిలి ఉంటుంది కదా, మనం చేసినాక ఒక 2 days చేసుకున్నాక మళ్ళీ మిగిలిసుకు 3 daysకి పుల్లగా అయిపోతుంది కదా. పుల్లగా అయిపోయినందుకు అంత పుల్లది మనం తినలేము కాబట్టి దాంట్లో ఇట్లా తైద పిండి కానీ జొన్న పిండి కానీ కలుపుకొని పొంగనాలు చేసుకోవచ్చు. ఈరోజు మనం తైద పిండి వేసి చేసుకుందాము. తైద పిండి పొంగనాలు ఇవి నల్ల కలరు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినందుకు మాడిపోయినవి అనుకోకండి. ఇవి తైద పిండితో చేసినందుకు ఈ కలర్ వచ్చినాయి మొత్తము. మాడిపోలే తైద పిండి ఇది. రాగి పిండి తైద పిండి వేసుకుందాము. మనకు ఒకవేళ పొంగనాల పిండి మిగిలి మనం ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయి 2-3 days అయినా కానీ కొంచెం పుల్లగా అయిపోతుంది, ఎక్కువ పుల్లగా అయిపోతుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఇట్లా పిండి కలుపుకొని వేసుకోవచ్చు. 2 స్పూన్లు కలుపుదాము, చూద్దాము. ఇంకొక అంటే కొంచెం నీళ్ళు వేసిన నేను ఆ గిన్నెకి మొత్తం ఉన్నది కదా, కొంచెం వాటర్ వేసి పెట్టిన. ఇప్పుడు ఇంకొంచెం ఒక 3 స్పూన్లు వేసుకుందాం. 3 ఇవి పొంగనాల్లో వేసేసుకుందాం. ఎంత కావాలిస్తే అంత వేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఇది పుల్లగా అయింది కదా. ఈ పుల్లగా అయిన దాంట్లో ఈ పిండి వేసుకొని కలుపుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా కొంచెం ఉప్పు వేస్తాం మనం, ఎందుకంటే ఈ పిండి వేసినాం కదా. ఈ పిండి వేసినందుకు కొంచెం ఉప్పు వేయాల్సి వస్తుంది. ఈ పిండికి సరిపోను ఉప్పు వేసుకుంటాం. సోడా ఇంతనే. బాగా కలుపుకోవాలి. సోడా వేసినాక కొంచెం మంచిగా కలుపుకోవాలి. పొంగనాలు వేసేద్దాం. ఒక్క వాయికి లాస్ట్కు కొంచెం వేస్తున్నాం అంతే. కొంచెం నూనె వేద్దామండి. మలిపి పెట్టినాక ఇట్లా మలిపేసినాక మళ్ళీ కొంచెం సేపు మూసి పెట్టాలి మనకు. ఉడుకుతున్నాయి, ఇంకొంచెం అయితే అయిపోతుంది, కొంచెం కావాలి. మూసి పెడతాం అట్లా. మళ్ళీ అయినవి తీసి రాగి పొంగనాలు. రాగి పిండి పొంగనాలు అనేవి రాగి తైద పొంగనాలు. ఇంకో ఇట్లా కొంచెం మధ్యలో హోల్ వచ్చింది, ఎందుకంటే నానలే కదా పిండి, అందుకని హోల్ వచ్చింది. కొంచెం ఇట్లా గుంతలకు పోయినవి ఏం పర్లేదు. అందులో దీనిలో ఉల్లిగడ్డలు కూడా తక్కువ ఉన్నాయి కదా, తైద పిండి ఎక్కువ ఉంది కదా. ఇంకా చాలా బాగుంటుంది, ఇంకా మంచిగా వచ్చినాయి. గట్టిగా రాలేదు, మెత్తగా వచ్చినవి. టేస్ట్ కూడా బాగుంటాయి ఇవి. చాలా బాగున్నాయి.
చట్నీ కూడా అవసరం లేదు దీనికి, ఎందుకంటే ఆల్రెడీ పిండి పుల్లగా అయింది కాబట్టి దీంట్లో మనం కలిపినాము. పిండి పుల్లగానే ఉంటుంది, ఇట్లనే తినొచ్చు. చాలా బాగుంది, ట్రై చేయండి. మైదాపిండి పొంగనాలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.